వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం రిటైర్మెంట్ అప్పుడు 8 crores మనం కార్పస్ అనేది మనం జనరేట్ చేయాలి అంటే మనం 25 years ఏజ్ ఉన్నప్పటి నుంచి మనం ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు మనం రిటైర్మెంట్ అప్పుడు మనం 8 crores అనేది మన కార్పస్ అనేది అట్లా బిల్డ్ చేయాలి అంటే మన ఏజ్ 25 years ఉన్నప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదని అంటారు? దీంట్లో ఇవాళ మనం ఏదైతే మీరు అడిగారో ఈ క్వశ్చన్స్కి మ్యాథమెటికల్ ఆన్సర్స్ చాలా ఉంటాయి సార్. ఓకే, 8 crores బిల్డ్ చేయాలంటే స్టెప్ అప్ చేస్తామా, లంసమ్ యాడ్ చేస్తున్నామా, త్రూ ఓన్లీ కంటిన్యూ ఎస్ఐపి చేస్తామా, ఈ రకరకాల కాన్సెప్ట్స్లో మన కన్వీనియంట్ని బట్టి రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. కానీ మనకున్నది 25 years నుంచి 60 అంటే దగ్గర దగ్గర ఒక 35 years. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే 35 years టైం ఉంది. 35 years. ఓకే. కానీ ఇనీషియల్గా వాళ్ళ 50,000 40,000 50,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కొన్ని సర్కిల్స్లో జాబ్స్లో అయితే ఓకేనేమో, కానీ చాలా చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సాధ్యపడదు. ఒక రియలిస్టిక్ వేలో మనం రిటైర్మెంట్కి 8 crores అక్యుములేట్ చేయాలి 25 years ఉన్న వాళ్ళు అంటే కనుక ఇలాగ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటంటే చిన్నగా వెళ్ళి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పెద్దగా వెళదామని చెప్తాం. ఈ చిన్నగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అతనికి ఆ ఎసెట్ క్లాస్ మీద నమ్మకం పెరిగింది. సపోజ్ నేను ఒక 2,000తో స్టార్ట్ చేయి, నీకు కన్వీనియంట్గా ఉన్నప్పుడు ఇంకో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత నేను 3,000 చేసుకో, అది 5,000 తర్వాత 5,000 5,000కి ఇంక్రీజ్ చేయని ఎస్ఐపిని. ఒక 10 years పీరియడ్లో అతన్ని ఇనీషియల్గా ఒక 2,000 నుంచి 1,500 ₹1,000 నుంచి ఒక 5,000 6,000 రూపాయలు ఎస్ఐపి వరకు తీసుకొస్తే ఎస్ఐపిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతనికి పూర్తిగా అర్థమైంది. 10 years స్పాన్, జాబ్ స్పాన్లో 100% అతనికి గ్రోత్ ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ స్పాన్లో. మేము జనరల్గా ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు రకరకాలు చెప్తాం, కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే చెప్పొచ్చు. ఒక 2,000తో స్టార్ట్ చేసి ఒక 5,000 దాకా ఇంక్రీజ్ చేసుకుంటే ఫస్ట్ 5 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 5 years ఒక 2,000 నుంచి స్టార్ట్ చేసి 5,000కి ఇంక్రీజ్ చేసుకుంటా, టాప్అప్ చేసుకుంటే ఎవ్రీ 2 years 3 years ఒకసారి ఒక 2,000 రూపీస్ ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తే 1,000 2,000 మీ ఇన్వెస్ట్మెంట్ ఒక 4.5 లక్షలు అవుతుంది. మీ వాల్యూ ఒక 9.5 నుంచి 10 లక్షలు అవుతుంది. 12% CAGR క్యాలిక్యులేట్ చేస్తే 35 yearsకి వచ్చేప్పటికంటే 10 years కంప్లీట్ అయిందంటే అతని దగ్గర కొంచెం హ్యూజ్ అమౌంటే ఉంటుంది. శాలరీ కూడా కంఫర్ట్గా ఉన్నవాళ్ళు ఒక 25,000 రూపీస్ ఎస్ఐపి, ఇయర్లీ ఒక 2,000 రూపీస్ టాప్అప్ చేసుకుంటూ వెళ్తే అతను 8 crores అనేది ఈజీగా అక్యుములేట్ చేయొచ్చు. అంటే 10 years తర్వాత 10 years తర్వాత నుంచి అంటే ఒక స్టార్టింగ్ ఒక 2,000 నుంచి స్టార్ట్ చేసి ఒక 5 years వరకు ఒక 5,000 వరకు చేయమండి. 10 years వరకు కూడా 5,000, 10 years వరకు 5,000. ఓకే. ఒక ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో అయితే నేను ఫస్ట్ 2 సంవత్సరాలు 2,000తో కంటిన్యూ చేయమంట. 3వ సంవత్సరం నుంచి ఒక 3 సంవత్సరాల పాటు 3,000 కంటిన్యూ చేయమంట. 5th year నుంచి 5,000 ఒక 10 years వరకు కంటిన్యూ చేయమంట. ఎందుకంటే ఎల్ఐ శాలరీ చాలా తక్కువ శాలరీలు ఉంటాయి ఆ టైంలో వచ్చిన ఒక స్టేజ్కి వెళ్ళిన దాకా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక 35 yearsకి వచ్చేప్పటికి ఒక 10 years జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం శాలరీస్ కూడా బెటర్గా ఉంటాయేమో. బెటర్గా ఉంటే ఒక 25,000 చేసుకుంటే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. ఎంతో కొంత మనం టాప్అప్ దాన్ని టాప్అప్ చేసుకుంటే వెళ్తే ఒక 2,000 రూపాయలు టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఆ 8 crores రీచ్ అవడం అయితే ఈజీగా అవుతుంది. కానీ ఇక్కడ మనం చెప్పిన కాన్సెప్ట్ చాలా మందికి నచ్చదు. ఎందుకు సార్? 35 years సార్, ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, అప్పుడు ఉండేది ఎవరు, లేనిది ఎవరు, ఇవన్నీ ఖచ్చితంగా తక్కువలో చెప్పండి సార్ అంటారు. అంటే ఇంత లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఈ అసెట్ క్లాస్లో ఇంత దమ్ముందని చెప్పడానికి. చాలామంది ఒక 2,000 ఒక 10,000తోనో 15,000 20,000తో జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 1 CR 2 CR అంటేనే ఇది మనతో అయ్యే పని కాదులే అని ఆగిపోతారు. అట్లా కాదు, ఈ విధంగా వెళ్తే కనుక నువ్వు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పే కాన్సెప్ట్ మాత్రమే ఇది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న మీకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు, పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చు, ఫుల్లీ విత్డ్రాల్ చేయొచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ని స్టాప్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా పడితే అలా వాడచ్చు. అదే లైక్ ఇది ఒక మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ అకౌంట్ అనుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ అంతే కదా, మనం ఏది కావాలన్నా చేస్తాం కదా, ఇది కూడా అట్లాగే అనుకోవచ్చు. దీంట్లో అండర్లైనింగ్ రిస్క్ అయితే ఉంటుంది, వాలటిలిటీ రిస్క్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో మీరు ఈ విధంగా అసెట్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తాం. దీంట్లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్లో ఏం చెప్తాం సహజంగా మేము, ఎర్లీగా స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, మీకు లాభాలు ఉంటాయని చెప్తాం. ఫస్ట్ 10 yearsలో మీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఒక 4.5 లక్షలు అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 9.5 లక్షలే. ఆ ఫస్ట్ 10 years లేకుండా మీరు ఓన్లీ జస్ట్ 35లో 25 years 25,000 ఎస్ఐపితో 2,000 టాప్అప్ చేసుకుంటూ వెళ్తే మీకు వచ్చేది 6.5 కోట్లు. అంటే జస్ట్ 4.5 lakh మీరు ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్ డేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల
మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో వచ్చిన తేడా 1.6 ఇయర్ అనమాట. ఇంత వేరియేషన్ ఉంటుంది. అంటే ఇనీషియల్గా అంటే మ్యూచువల్ ఫండ్లో మేమేం చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా పెద్ద పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేయొద్దు. చిన్న చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి. మీకు లాంగ్ టర్మ్లో వచ్చే మీరు ఏదైతే పెద్ద పెద్ద గోల్స్ అనుకుంటున్నారో, నేను 1 CR అక్యుములేట్ చేయాలి, 2 CR అక్యుములేట్ చేయాలి, 3 CR అక్యుములేట్ చేయాలి అన్నప్పుడు మీ అవకాశానికి తగ్గట్టుగా మీ కంఫర్ట్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే దీంట్లో అలాంటి పెద్ద పెద్ద గోల్స్ కూడా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్న ద్వారా మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే సార్. కానీ సార్ ఇక్కడ మనం కొన్ని మీరే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒక మ్యూచువల్ ఫండ్ ఒక బ్యాంక్ లాంటిది అంటున్నారు. అవును. సో ఇక్కడ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి ఒకలా ఉండదు, అక్కడ కొన్ని వేరియేషన్ వచ్చింది అనుకుంటాను. సో అక్కడ మధ్యలో ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తే ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? యాక్చువల్గా క్యాలిక్యులేషన్ బేస్గా మాట్లాడుకుంటే ఇనీషియల్ డేస్లో నేను ఏదైతే ప్రొజెక్షన్ చూపిస్తున్నా ఆ ప్రొజెక్షన్స్ అయితే రావు 100%. కాకపోతే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో దానికి రిలేటెడ్గా 12% or 13% or 14% ఏదైతే మనం అసెట్లో పెట్టామో ఆ అసెట్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆ రిటర్న్ అయితే మీకు వస్తుంది. జనరల్గా ఫైనాన్షియల్స్లో అంటే మనం ఈ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ పెద్దగా తెలియనప్పుడు మన వాళ్ళందరికీ ఒకే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇన్సూరెన్స్. అంటే FDs లేకపోతే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇన్సూరెన్స్లో ఏం జరిగింది, ఇనీషియల్ డేస్లో కూడా మనం ఒక 50,000 రూపీస్ పే చేసి ఒక 1 crore టర్మ్ పాలసీ తీసుకున్నాం అనుకోండి. ఇనీషియల్ డేస్లో కూడా ఏం జరిగింది, ఎవరైనా పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయర్లో అతనికి ఏదన్నా అయితే ఆ 50,000 రూపీస్ పే చేసినందుకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ 1 crore ఇచ్చింది. ఓకే. ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పాలసీని టర్మ్ పాలసీ కాబట్టి ఎండోమెంట్ పాలసీ గురించి మాట్లాడదాం. ఎండోమెంట్ పాలసీ నువ్వు ఒక 35 years టర్మ్కి ఒక 1 crore పాలసీ తీసుకుంటే మీరు సహజంగా ఒక 3 లక్షల రూపాయలు పే చేస్తారు ప్రీమియం దగ్గర కొంచెం అటు ఇటుగా ఏజెస్ని బట్టి. ఫస్ట్ ఇయర్లో 3 లక్షలు పే చేసినా కానీ మీకు ఏదైనా రిస్క్ జరిగితే వాడు 1 crore క్లెయిమ్ అయితే ఇవ్వాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీ. అవును. అది సపరేట్గా ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుంది, మీ ఏదైతే రెస్పెక్ట్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే పే చేస్తాను అంతే కదా. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్వాంటేజ్ కనపడుతుంది. కానీ రెగ్యులర్గా ఎండోమెంట్ పాలసీని ఒక 30 years పాటు కంటిన్యూ చేయాలని నువ్వు స్టార్ట్ చేసావు. కానీ డౌన్ ద లైన్ ఒక 3 years 4 years తర్వాత ఆ ఇన్సూరెన్స్ పాలసీని మీరు సరెండర్ చేయాలనుకున్నారు లేదా క్లోజ్ చేయాలనుకున్నారు. ఏదో ఫైనాన్షియల్స్ లేకపోతే ఆప్షన్స్ మార్చుకున్నాము ఇంకోటో. కానీ ఆ రోజున మీరు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్తే మీరు పే చేసిన అమౌంట్లో 3 years వెళ్తే మీకు 30% వస్తుంది. 5 years తర్వాత వెళ్తే కూడా మీరు పే చేసిన దాంట్లో 60% వస్తుంది. 10 years తర్వాత వెళ్తే కూడా చాలా సందర్భాల్లో మీ అమౌంట్ మీకు రాదు. ఆ సిచ్యువేషన్ మ్యూచువల్ ఫండ్లో ఉండదు. లేదా ఇంకొకటి ఏంటంటే దాంట్లో ల్యాబ్స్, మీరు పే చేసే ప్రీమియమ్స్ని 1 month లోపు కనుక గ్రేస్ పీరియడ్ లోపు కనుక మీరు పే చేయకపోతే మీ పాలసీ ల్యాబ్స్లోకి వెళ్తుంది. అంటే మీరు ఒక కమిట్మెంట్తో ఒక లాంగ్ టర్మ్ గోల్ కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 100% దాన్ని పే చేయాల్సిందే. మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట తీసుకొస్తారు, ఇంకోటి చేస్తారు 100% పే చేస్తేనే ఆ పాలసీ కంటిన్యూ అవుతుంది. మ్యూచువల్ ఫండ్లో ఉన్న కన్వీనియంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు, మళ్ళీ ఎప్పుడైనా రీస్టార్ట్ చేసుకోవచ్చు. ఈ కన్వీనియంట్ ఉండటం వల్లే హ్యూజ్ అమౌంట్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్. ఎస్.